జోగులాంబ గద్వాల జిల్లాలో జనావాసాల్లోకి మొసలి వచ్చింది. అర్ధరాత్రి పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో గమనించిన కాలనీ వాసులు లేచి చూశారు. మొసలిని చూసి చుట్టుపక్కల వాళ్ళందరికీ సమాచారం అందించారు. దీంతో కాలనీ వాసులంతా మొసలిని తాళ్లతో బంధించి కట్టిపడేశారు. అర్ధరాత్రి ఇళ్లలోకి మొసలి రావడంతో భయాందోళనకు గురయ్యారు. కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడికాలు ఉందని ఆ కాలువ నుంచే వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో మొసలిని తీసుకెళ్లి కాలువలో వదిలేశారు. ఇక ఇళ్ల చుట్టుపక్కల ఉన్న ముళ్ల పొదలన్నీ తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. జంతువులు కట్టేసినావు మేము ఇక్కడే ఉంటాము. నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట. ముసలు వచ్చింది. కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది ముసలి కనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడే ఎదురుగా అన్న వాళ్ళకి మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలా మంది దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లం. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లతో ఏదో ఒకటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా, వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు. కాబట్టి కొంచెము మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి